నమస్తే అండి. జీవీఎంసీ మేయర్ మీద టీడీపీ కూటమి అవిశ్వాస ప్రకటన చేసింది. అయితే ఈ మేరకు కలెక్టర్ని కలిసి అవిశ్వాసం ప్రకటించింది. అలాగే కలెక్టర్ని కలిసి నోటీస్ ఇచ్చింది. ఈ నెల 19 ఉదయం 11 గంటలకు మేయర్ మీద అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే దాంతో ఎవరి బలాబలాలు ఏమిటి అన్నది ఆ రోజు తేలనున్నటువంటి పరిస్థితి. అయితే తమకు బలం ఉందని వైసీపీ బల్లగుద్ది మరీ చెబుతుంది. తమ పార్టీ కార్పొరేటర్లను ఆకట్టుకోవడానికి పోలీసులను వారి ఇళ్లకు పంపించి మరీ బెదిరిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేశానని చెప్పారు ఆయన. బలం లేకుండా కూటమి వాళ్ళు మా కార్పొరేటర్లను ప్రలోభపెట్టడం, బలవంతంగా వారి చేత ఓట్లు వేయించుకోవాలని చూడడం, అదే అన్న కాన్సెప్ట్తో కూటమి రాజకీయంగా ఉందన్నారు. మేయర్ని దించేస్తామని అంటున్నారు, కానీ అది సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. తమ బలం ఏంటో మాకు తెలుసని, తప్పకుండా మేయర్ని మేము దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. మేయర్ పదవికే లేదు కానీ డిప్యూటీ మేయర్ పదవుల కోసం కూటమిలో డిమాండ్లు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు ఆయన. ఇదిలా ఉంటే జనసేనకు ఫిరాయింపు కార్పొరేటర్లతో కలిపి బలం 11కి పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. అయితే ఒక్కటే డిప్యూటీ అని టీడీపీ అంటోంది. అది ఎవరికి దక్కుతుందో తెలియడం లేదు. దాంతో జనసేన కార్పొరేటర్లను మంగళగిరికి తీసుకుని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా టీడీపీతో కలిసి ఉన్న జనసేన కార్పొరేటర్లు ప్రత్యేక క్యాంపు పెడతారా అన్న చర్చ జరుగుతోంది. మరి ఇదంతా గమనిస్తున్నటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మేయర్ సీటే కూటమికి దక్కదు, డిప్యూటీల గురించి ఎందుకు అని ఎద్దేవా చేస్తున్నారు. ఈ రోజుకి సరిపడా బలం కూటమి వద్ద లేదని అంటున్నారు ఆయన. ఇవన్నీ చూస్తుంటే మేయరు అవిశ్వాసం అన్నది రాజకీయ సమరంగా మారుతోంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.